హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. మండే కొత్త అయితే ఈరోజు బ్లాగ్ తీస్తున్నా. ఇక మార్నింగ్ లేచి కాలేజ్కి రెడీ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాలేజ్కి. ఇప్పుడే బస్సు దిగి పోతున్నా కాలేజ్కి అయితే. సో అందరూ అయితే మార్నింగ్ లేస్తున్నారా లేదా చెప్పాలి. మార్నింగ్ లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అంతా యూత్లు ఉన్నప్పుడు అన్నీ చేయాలి. మీరేమో అనుకుంటారు చేస్తారు, మేము మా సంటోళ్ళేమో జల్దీ కాలేజ్ అవుతాం. మీరు ఏం చేస్తారు అని ఇట్లా కనీసం ఎక్సర్సైజ్ అయినా చేయాలి పొద్దున్న లేచి. సో గైస్, ఇప్పుడైతే కాలేజ్ అయితే అయిపోయింది. రేపైతే హాలిడే. ఈరోజు ఫ్రీడమ్ వచ్చినట్టే. రేపు సాయంత్రం వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఇంటికైతే పోతున్నా అంతే. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ కానీ మళ్ళీ తినేసి టైం అయితే స్పెండ్ చేస్తున్నాయి ఫోన్లో. అప్పటికే ఫ్రెండ్స్ ఫోన్ చేసి బయట తిరుగుదాం దారా అన్నారు. బయటకు వచ్చినాక ఏడు తిరుగుదాం మొబైల్ తెలుస్తలే. లాస్ట్కి చెల్లపల్లికి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. చెల్లపల్లి రైల్వే స్టేషన్ పొద్దున పూట వచ్చినాం, కానీ నైట్ టైంలో చూడలేదు వ్యూ ఎట్లుంటో. ఇక చూస్తాకైతే పోతున్నాం, అంతా చూడాలి. ఫ్రెండ్స్, చెల్లపల్లిలో అయితే చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి ఏడ పడతారు స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉన్నాయి. స్పీడ్ అయితే ఒక 20 మెయింటైన్ చేసుకుంటూ పోవాలి చెల్లపల్లి రైల్వే స్టేషన్కి పోవాలంటే. ఇక ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. సో గైస్, ఇప్పుడే చెల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే ఎంట్రీ అయినాం. ఇది పీపుల్ ఏంటో వాళ్ళైతే అంతా ఏం లేరు, ఫ్లైట్ అయితే ఉన్నారు. ఇక ట్రైన్ సీట్లు ఇప్పుడు ఏమంతా పోవు కదా, నైట్ స్టార్ట్ అయితే అయితే లేరు, ఖాళీ ఉంది. సో చూడండి, ఇది మన కొత్త రైల్వే స్టేషన్ అయితే నైట్ వ్యూలు అయితే ఇలా కనబడుతుంది. ఇక రష్ అంటే లైట్ ఉండాలంటే ఏం లేదు మరి అంతా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ప్లాట్ఫామ్ కిందకి అయితే వచ్చినా. ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది, నర్సాపురం ట్రైను. ఇప్పుడు 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక కిందకి అయితే వచ్చిన మెయిన్ ట్రైన్ పోతుంది చూస్తాకైతే. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సింపూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్ is arriving shortly on platform number 10 మినిట్స్ అన్నా కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక ట్రైన్ అయితే. సో మావాడైతే ఇప్పుడు ఎక్కుతా అంటాడు, ఎంత ఎక్కుతాడో ఏమో. సో జనాభా చూడొచ్చు. ఈడైతే మొత్తం ఏదో ప్రసాదం పెడుతున్నట్టు ఉన్నారు. చూడరు ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. ట్రైన్ ఇప్పుడే వచ్చింది, చూడరు. సో ఇప్పుడే ఒక ట్రైన్ అయితే సికింద్రాబాద్ సైడ్ నుంచి అయితే వస్తుంది, చూసుకోవచ్చు. ఈ ట్రైన్లో మీరు ఎక్కుతా అంటే ఇప్పుడే ఆపేస్తారు ట్రైన్ అయితే, చూసుకోండి. ఏ బోగి కావాలో జల్దీ చెప్పండి ఆఫీస్. సో మీరు ఏ బోగి ఎక్కుతా అంటే ఆ బోగిలో ఆపిస్తా. మీకు ఏ బోగి కావాలో జల్దీ చెప్పండి. బోగి నెంబర్ అయితే కలర్లో ఉంటుంది, ఆ కలర్ నుంచి చెప్పాలి జల్దీ. ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి, దగ్గర ఒక 100 ఉండొచ్చు. సో ట్రైన్ అయితే జల్దీ పోతుంది. ఓల్డ్ కావాలో జల్దీ చెప్పండి. ట్రైన్ అయితే ఎటేటో అవుతుంది మొత్తానికి అయితే. బాయ్ చెప్పాను ట్రైన్ అయితే లాస్ట్. సో ఇప్పటిదానికి అయితే మేము అటు సైడ్ ఉన్నాము ట్రైన్ వస్తా అని, కానీ ఇటు రాగానే ట్రైన్ అటు పోతుంది. కొన్ని ఇటువంటి చూసినప్పుడే ఎట్లనో అనిపిస్తుంది. చూడండి, మేము ఇప్పుడు ఇటు వచ్చినాము, ట్రైన్ అయితే లేదు. ఒక్క ట్రైన్ అంటే ఒక్క ట్రైన్ ఇటు అయితే వస్తుంది. అటు సైడే ట్రైన్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అటు పోతే ఇటు వస్తుంది.
సో గాయ్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మొత్తం బయట స్టేట్ అవుతాయని అయితే నిండిపోయింది. మొత్తం హిందీలో అయితే ఫామ్ అయ్యారు. హిందీలో బీఆర్ఓల భాష అన్ని భాషలు అయితే ఇక్కడికి వచ్చేసినాయి. లాంగ్వేజ్ అయితే ఇక మొత్తం తెలుగు వాళ్ళు అయితే ఎవరు ఉండలేకపోతున్నారు ఇక్కడ. ఇక తెలుగు వాళ్ళకైతే హిందీ వస్తలే, హిందీ వాళ్ళకి తెలుగు వస్తలే. ఇక తెలుగు వాళ్ళు కలిసినప్పుడు అయితే తెలుగు వాళ్ళు అయితే మొత్తం అదృష్టం అనుకుంటారు. ఇక తెలుగు వాళ్ళు కలిసి ఇక మొత్తం ఏడుంటే ఎన్నో ఒక కాడుర్రు ఇక తెలుగు వాళ్ళు అయితే. సో మేమైతే న్యూ రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ అంత ఇవ్వలేరు. ఇక్కడైతే చూసుకుంటే చాలా అంటే చాలా మంది ఉన్నారు. మేమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు ఇక్కడైతే రష్ అయితే చాలా ఉంది. చూసుకో ఈ ఆట అయితే అంత ఏం లేదు. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడే కొత్త రైల్వే స్టేషన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక ఫుడ్ కోర్ట్ ఒకటే ఉంది, అంతే ఏం లేదు. చూసుకుంటే కింద సమోసాలు అమ్ముతున్నారు అంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి అయితే వచ్చినాము. తిరిగి అయితే వచ్చేసినాము. మొత్తం ఇక మళ్ళీ నెక్స్ట్ ఏడిపోయా చూడాలి. సో గైస్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మళ్ళీ పిస్తా హౌస్కి అయితే వచ్చినాము. ఇక టీ తాగినాము. ఇప్పుడే పిస్తా హౌస్లో అయిపోయింది. మళ్ళీ అయితే ఏడిపోవాలనుకుంటలేము. ఇక నైట్ అయిపోయింది. ఇంటికి పోయి స్లీప్ వేయాలి. రేపటి ముచ్చట రేపు కలుసుకుందాం. బాయ్.